హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ అనేది చూద్దాం. చూడండి, టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చూడండి, ప్రతి ఒక్క చాప్టర్లో కూడా టెర్మినాలజీ అనేది ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. టెర్మినాలజీ ఎందుకంటే మనం ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. చూడండి, ఇక్కడ కొంచెం టెర్మినాలజీ. వాట్ ఈజ్ టైం? టైం అంటే ఏంటండి? మనం చేసే పనిని ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం. ఆ విధంగా టైం అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే టైం అనేసి కన్సిడర్ చేస్తాము. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వర్క్ డన్ ఇన్ హవర్స్ కానీ, డేస్ కానీ, ఇయర్స్ కానీ, మంత్స్ కానీ, దాన్ని టైం అనేది చెప్తాం. అలాగే వాట్ ఈజ్ వర్క్? వర్క్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, డూయింగ్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే మనం కొంత వర్క్ని చేయాలంటే ఏం చేస్తామంటే కొంత టైం అనేది తీసుకుంటూ ఉంటాం. దాన్ని వర్క్లా ఇక్కడ కన్సిడర్ చేస్తాం. చూడండి, డూయింగ్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంని పట్టుకుంటూ మనం చేస్తూ ఉంటాం ఏదో వర్క్ని. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ వర్క్ అనేది ఎక్కడైతే ఎక్కువ చూస్తూ ఉంటామంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కానీ, వాల్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు 100కి 100% ఇవన్నీ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవైతే చాలా యూజ్ అవుతాయి. చూడండి, అలాగే ఎఫిషియన్సీ ఏందనేది చూద్దాం. చూడండి, వాట్ ఈజ్ ఎఫిషియన్సీ? యాన్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ఏ పర్సన్ ఫ్రమ్ 0 to 100 రేంజ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కొంతమంది 10 గ్లాసులు వాటర్ తాగేటోళ్ళు ఉంటారు, కొంతమంది 3 గ్లాసులు వాటర్ తాగేటోళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కెపాసిటీ ఉంటుంది. తాగే దాంట్లో అయినా, తినే దాంట్లో అయినా, అలాగే చేసే పనిలో అయినా ఆ విధమైన కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ కానీ, స్టామినా కానీ. అలాగే చూడండి, కొంతమంది క్రికెట్ ఆడేటప్పుడు సెంచరీల మీద సెంచరీలు కొట్టేవాళ్ళు ఉంటారు. 1-2 బాళ్లకు అవుట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది, స్టామినా ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని ఏమంటామంటే ఎఫిషియన్సీ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మనకు ఈ చాప్టర్ మొత్తం మీద రావాల్సింది ఒకటేనండి. ఏంటంటే టోటల్ వర్క్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇది ఒక్క ఫార్ములా మనకు వస్తే ఈ చాప్టర్ మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఒకటే ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, టోటల్ వర్క్ అని ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మొత్తం పనిని క్యాలిబ్రేట్ చేస్తాం. అది ఎంత టైం తీసుకుంటుంది, మరి దానికి ఎంత సామర్థ్యం, అంటే ఎంత ఎఫిషియన్సీతో చేస్తే ఆ వర్క్ మొత్తం అవుతుంది అనేది ఇది అన్నట్టు. ఈ ఒక్క ఫార్ములా అయితే మనకు ఈ చాప్టర్ మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఈ విధంగా ఉంటాయి. ఇందులో ఈ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలనేది చెప్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి. ఎటువంటి 1/x మెథడ్లు, 1/y మెథడ్లు చేయాల్సిన అవసరం అయితే లేదు. కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా మీరైతే చేయగలుగుతారు ఎగ్జామ్స్లో. చూడండి ఫ్రెండ్స్, A can do a bit of work in 10 days, which B can do it in 20 days. How long does it take them to complete the work? చూడండి, ఏ అనేటోడు ఒక పని చేయగలిగితే 10 రోజుల్లో చేస్తాడు. అలాగే బి అదే పనిని చేయగలిగితే 20 రోజుల్లో చేస్తాడు. అయితే వాళ్ళిద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో అయిపోతుంది? ఇదైతే మన క్వశ్చన్. చూడండి, ఏ అనేవాడు చూడండి, ఇది జనరల్గా ఎక్కడంటే సపోజ్గా మీ ఇల్లు కట్టాలనుకోండి. అంటే సపోజ్గా మీకు ఒక పని ఉంది. ఆ పని కోసం మీరు ఒక కాంట్రాక్ట్ని ఇన్వైట్ చేశారు. అంటే ఆ కాంట్రాక్ట్లో ఇద్దరు వచ్చారు. ఎవరు? ఏ మరియు బి అనేటోళ్ళు ఇద్దరు వచ్చారు. ఏ అనేటోడు ఏం చెప్తున్నాడంటే మీ ఏదైతే పని చేయాలో ఆ పని నేను 10 రోజుల్లో పూర్తి చేస్తాను అంటున్నాడు. బి ఏం చెప్తున్నాడంటే ఆ పని నేను 20 రోజుల్లో పూర్తి చేస్తాను అంటున్నాడు. ఏ ఏమంటున్నాడు? 10 రోజుల్లో చేస్తాను అంటున్నాడు. బి ఏమంటున్నాడు? 20 రోజుల్లో చేస్తాను అంటున్నాడు. అయితే మనకు అవ్వాల్సిన పని గురించి ఏమైనా ఐడియా ఉందా అంటే ఏం లేదు. ఒక వర్క్ని, అంటే ఒక ఇల్లు కట్టడానికి నేను ఒక 10 రోజులు తీసుకుంటానని ఏ అంటున్నాడు, ఏ కాంట్రాక్టర్ అంటున్నాడు. బి కాంట్రాక్టర్ ఏమంటున్నాడంటే నేను ఒక ఇల్లును కట్టడానికి 20 రోజులు తీసుకుంటాను టైం అనేసి చెప్తున్నాడు. చూడండి, ఇదైతే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషను. అంటే అసలు ఆ వర్క్ ఎంత ఉందో మనకు తెలియదు, ఎంత వర్క్ చేయాలనేది మనకైతే తెలియదు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఒక పనిని నేను మాత్రం ఆ పనిని 10 రోజుల్లో చేస్తాను, బి అంటున్నాడు ఆ పని నేను 20 రోజుల్లో చేస్తున్నాను అనేసి వాళ్ళు చెప్తున్నారు ఆ పని చూసిన తర్వాత. అయితే మనకు అడిగింది ఏంటంటే వాళ్ళిద్దరు కనుక కలిసి చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో అవుతుంది? ఇతను 10 రోజుల్లో చేస్తానంటున్నాడు, ఇతను 20 రోజుల్లో చేస్తానంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సార్, ఇద్దరు కలిపి చేస్తే అయిపోతుంది కదా. ఏ అనేటోడు 10 రోజులు, బి అనేటోడు 20 రోజులు, రెండు కలిపితే 30 రోజులు అయిపోతుంది కప్ప అని అంటే
కాదు. అసలు మనకు పని ఎంత ఉందో అనేది ఐడియా లేదు. ఫస్ట్ ఏంటి, మనం కాంట్రాక్టర్ని ఇన్వైట్ చేసాము. మనం ఒక ఇల్లు కడితే ఆ ఇల్లు ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అనేది మనకే తెలియదు. సో కాంట్రాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే, ఏ అనే కాంట్రాక్ట్ ఏం చెప్తున్నాడంటే 10 డేస్లో కంప్లీట్ చేస్తాను, బి అనేటోడు ఏం చెప్తున్నాడంటే 20 డేస్లో కంప్లీట్ చేస్తాను అంటున్నాడు. కానీ వాళ్ళకు కూడా వర్క్ ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలుసా అంటే తెలియదు. సో మనం వర్క్ ఎన్ని రోజులు పడుతుంది, టోటల్ వర్క్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, టోటల్ వర్క్ ఎప్పుడైనా మనం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే, ఏ అనేటోడు 10 రోజులు అని చెప్పాడు కదా, బి అనేటోళ్ళు 20 రోజులు అని చెప్పారు కదా. అయితే 20 అనే దాన్ని తీసుకొని ఈ 10 రోజులు కూడా అందుట్లో డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. ఈ 20లో ఈ 10 కూడా డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. ఒకవేళ ఇక్కడ 40 ఉందనుకో 10 డివైడ్ అవుతుందా అంటే డివైడ్ అవుతుంది. సో ఇక్కడ 50 ఉందనుకో 10 డివైడ్ అవుతుందా, అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు 20కి 10కి ఎల్సిఎం తీసుకోవాలి. అంటే మీకు ఎల్సిఎం తీసుకోవాలంటే చాలా ఈజియెస్ట్ మెథడ్ ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. ఇక్కడ ఏం చేయాలంటే 10 20లో పెద్దదేదో అది తీసుకోండి. 20తో 10 పోతుంది కదా, కాబట్టి మీకు ఇక్కడ టోటల్ వర్క్ ఏమొస్తుంది, టోటల్ వర్క్ 100% 20 వస్తుంది. ఓకేనా, ఎందుకంటే డివైడ్ 20 డివైడెడ్ 10 చేయండి, ఏమొస్తుంది అంటే 2 వస్తుంది ఇక్కడ. అంటే మీరు ఎప్పుడు కూడా ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్స్ ఏమైనా ఈ విధంగా ఏ కానీ బి కానీ సి ఇస్తే ఏదైతే నెంబర్ మనం తీసుకుంటాం ఎల్సిఎం, ఆ నెంబర్ అన్ని నెంబర్ల చేత డివైడ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, అదొక్కటి మాత్రం చూసుకోండి. అయితే చూడండి టోటల్ వర్క్ ఎలా మనకు వస్తుంది అంటే, కాంట్రాక్టర్లు ఇన్ని రోజులు చేస్తాను అన్ని రోజులు చేస్తానని చెప్పారు, కానీ టోటల్ వర్క్ ఎప్పుడు పూర్తి అవుతుందనేది కాంట్రాక్టర్లు కూడా తెలియదు. సో ఇప్పుడు ఆ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది అనేది చెప్పడానికి చూడండి ఇక్కడ టోటల్ వర్క్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, టోటల్ వర్క్ అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, టేక్ ఎల్సిఎం ఆఫ్ గివెన్ హవర్స్ ఇన్ ది క్వశ్చన్. అంటే హవర్స్ ఇస్తే హవర్స్, డేస్ ఇస్తే డేస్, అవి తీసుకొని ఏం చేయాలంటే హౌ టు టేక్ ఎల్సిఎం అనేది చూద్దాం. చూడండి, టేక్ బిగ్ నెంబర్ అండ్ ట్రై టు డివైడ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ గివెన్ హవర్స్ ఆఫ్ ది క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఫ్రాక్షన్ అండి. అంటే మనం ఏదైనా చూడండి ఒక బిగ్ నెంబర్ని తీసుకోవాలి, ఏదైతే క్వశ్చన్లో ఇచ్చాడో ఆ బిగ్ నెంబర్ని తీసుకోవాలి. ఆ బిగ్ నెంబర్ రెస్ట్ ఆఫ్ ది నెంబర్స్తో డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా, ఒకవేళ డివైడ్ కాకపోతే మనం ఏం చేయాలంటే దాన్ని మల్టిప్లై చేయాలి. ఆ బిగ్ నెంబర్ ఏదైతే ఉందో 20 ఉంది కదా, 20 × 20 ఎంత అవుతుంది, 20 × 20 400 అవుతుంది. ఈ 400 అనేది రిమైనింగ్ వాటితో డివైడ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ 20 × 10 ఎంత అవుతుంది, 200. ఈ 200 అనేది రిమైనింగ్ వాటితో డివైడ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చూసుకుంటూ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. అంటే ఎల్సిఎం అంటే ఏం లేదు, ఏదైతే బిగ్ నెంబర్ తీసుకుంటామో ఆ నెంబర్ 100% మిగతా వాటితో డివైడ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టోటల్ వర్క్ ఎందుకంటే మనకు వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అనేది తెలియదు, దానికోసమే మనం టోటల్ వర్క్ అనేది కౌంట్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే చూడండి ఫ్రెండ్స్, అది ఒకవేళ మిగతా నెంబర్స్ డివైడ్ కాకపోతే ఏం చేయాలి, మనం ఆ బిగ్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. 1 2 3 4 ఆ విధంగా మల్టిప్లై చేస్తే మిగతా నెంబర్ ఆటోమేటిక్గా దాంతో డివిజన్ అనేది అవ్వడం జరుగుతుంది. అది డివిజన్ అనేది 100% ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్లో మీరు వాల్యూ తీసుకురావద్దు. అంటే ఇప్పుడు 20 అనేది 10తో అయిపోతుంది, 5తో అయిపోతుంది. అలాగే 20 అనేది 40తో డివిజన్లో అంటే పాయింట్లో వస్తుంది. ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోవద్దు. ఆ విధంగా రాకుండా మీరు ఏం చేయాలంటే దాన్ని మల్టిప్లై చేస్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అది మనం ఎల్సిఎం తీసుకోవడానికి ఒక మంచి మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏ అనేటోడు ఎన్ని రోజుల్లో చేస్తారు వర్క్, 10 డేస్లో చేస్తామని చెప్పారు. బి అనే కాంట్రాక్టర్ ఏం చెప్పారు, 20 డేస్లో చేస్తానని చెప్పారు. అంటే టోటల్ వర్క్ ఏంటి, ఇందులో బిగ్ నెంబర్ ఏంటి, మనకు 20 కాబట్టి 20 10తో డివిజన్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి, టోటల్ వర్క్ 20 అనేది రావాలి. సో ఇప్పుడు ఇది మనకి ఏదైతే ఉందో అతను ఇచ్చిన టైం ఇది, వాళ్ళు చేస్తామన్న టైం ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది టైం. ఏ 10 డేస్లో చేస్తామని చెప్పారు, బి 20 డేస్లో చేస్తామని చెప్పారు. అయితే వీళ్ళు యాక్చువల్గా మనకు ఎన్ని రోజుల్లో ఎంత వర్క్, ఒక రోజులో ఎంత వర్క్ చేస్తారనే దాని గురించి మనం తెలుసుకుంటే ఈ టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో అవుతుందనేది తెలుస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్, చూడండి ఒక రోజులో ఒక మనిషి ఒక చెట్టుని నరికాడు అనుకోండి, 10 చెట్లను ఎన్ని రోజులు నరుకుతారు, 10 రోజుల్లో నరికేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, 10 రోజుల్లో నేను పని పూర్తి చేస్తానని చెప్తున్నాడు, కానీ ఒక్క రోజులో ఎంత పని పూర్తి చేస్తాడనేది తెలియదు. ఆ ఒక్క రోజులో టైం అంటే ఆ ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు అనేది మనకు తెలియడానికి ఏంటంటే మనం ఏం చేయాలి, సింపుల్ లాజిక్, టోటల్ వర్క్ బై
ఏదైతే టైం ఉందో అంటే అతను చేస్తానన్న టైం పీరియడ్ వేస్తే మనకు ఆయన ఒక సామర్థ్యం వస్తుంది. అంటే మొత్తం వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ బై ఆయన ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాననే టైం వేస్తే ఆయన చేసే సామర్థ్యం మనకు వస్తుంది, అంటే ఎఫిషియన్సీ వస్తుంది. సో 20/10 అంటే ఎంత అండి? 2 అన్నట్టు అర్థం. 10 2s are 20 కదా. అలాగే 20/20 అంటే 1 అని అర్థం. అంటే వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత అంటే ఇతను ఒక రోజులో 2 చెట్లు నరకగలుగుతాడు. అలాగా 10 రోజులు చేస్తే 20 చెట్లు నరికేస్తాడు. అంటే టోటల్ వరకు పూర్తయిపోతుంది. అలాగే 20 అనేటోడు ఒక రోజుకి ఎన్ని చెట్లు నరుకుతాడు అంటే 1 చెట్టునే నరుకుతాడు. అలాగా 20 డేస్ నరికితే ఒక్కొక్క చెట్లను 20 డేస్లో 20 చెట్లను నరుకుతాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అన్నట్టు మొత్తం ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నట్టు. అయితే మనకు నేను చెప్పాను టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అని చెప్పాను కదా. ఇక్కడ చూద్దాం చూడండి. టోటల్ వర్క్ మనకి ఏమని వచ్చింది? 20 వచ్చేసింది. 20 వచ్చింది కాబట్టి ఇక్కడ టైం రావాలి మనకు. టైం రావాలంటే ఏం చేయాలి? మనకు టోటల్ వర్క్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఇప్పుడు నాకు కావాల్సింది టైం కావాలి. ఎన్ని రోజులు వీళ్ళిద్దరు కలిసి చేస్తే మనకు ఏమొస్తుంది? వర్క్ పూర్తవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే చూడండి టైం ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ మన ఫార్ములా నుంచి. సో మనకు టోటల్ వర్క్ ఎంత? 20. ఇతను ఏ అనేటోడు ఒక రోజులో ఎంత పని చేస్తాడు? సామర్థ్యం ఎంత అతని సామర్థ్యం అంటే 2 చెట్లు నరుకుతాడు. బి అనేటోడు ఎన్ని చెట్లు నరుకుతాడు? 1 చెట్టును నరుకుతాడు. అంటే బి 2 + 1 ఎంత? 3. మొత్తం వర్క్ చేయాల్సింది ఎంత? 20. మొత్తం వీళ్ళ యొక్క సామర్థ్యం ఎంత? ఒక రోజులో ఎన్ని చెట్లు నరుకుతాడు? 3 చెట్లు నరుకుతాడు. అంటే ఒక రోజులో 3 చెట్లు నరికితే 20 చెట్లు నరకడానికి ఎన్ని రోజులు అవుతుంది? చూడండి ఫ్రెండ్స్, ఒక్క రోజులో వీళ్ళిద్దరు కలిపి ఎన్ని చెట్లు నరుకుతున్నారు? 3 చెట్లు నరుకుతున్నారు. అంటే 20 చెట్లను నరకడానికి ఎంత టైం పడుతుంది? ఇది మనకు అడిగిన క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే బేసిక్ కాన్సెప్ట్ అండి.